నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో గాంధీ విగ్రహం వద్ద వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారికపై గుడివాడలో జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. బీసీ మహిళపై దాడి జరగడం దురదృష్టకరమని, కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తోందన్నారు. మహిళల రక్షణ కోసం గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి ముప్పాల హారిక గారి మీద ఏవైతే టీడీపీ గుండాలు వచ్చి దాడి చేశారో ఇది ఎంతో పైశాచికమైనటువంటి చర్య. ఒక బీసీ అయినటువంటి మహిళ మీద ఇటువంటి దాడులు జరగడం అనేది అత్యంత దారుణం. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా అటువంటి చర్యలు పాల్పడలేదు. కేవలం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ రోజు నడపడం జరుగుతుంది. మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రతి ఒక్క 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరూ కూడా నెలకు 1500 రూపాయలు ఇస్తామన్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని అన్నారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అన్నారు. మహిళలకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇంకా బీసీలైన మహిళలను ఇలా కించపరుస్తూ చేయడం అనేది ఆటవిక రాజ్యాన్ని నిదర్శనంగా తప్పించుకోవడం కాదు. ఇది దీన్ని ఖండిస్తూ ఈరోజు ఆమదాలవలస నియోజకవర్గంలో గాంధీజీ గారికి, ఎందుకనంటే ఇంక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎవరు లేరు. ఎవరికి రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎటువంటి ఉపయోగం కలగట్లేదు. అందుకు ఈ మహిళల్ని, ఈ రాష్ట్రాన్ని కాపాడమని చెప్పేసి గాంధీజీ గారికి ఈరోజు చేయడం జరిగింది. మేమందరం కూడా ముక్తకంఠంగా మహిళలపై జరిగినటువంటి దాడుల్ని, ఎందుకంటే ఈ సంవత్సర కాలంగా ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళల మీద అగాత్యాలు జరుగుతున్నాయి, కూడా ముక్తకంఠంతో ఖండిస్తూ ఈరోజు ముప్పాల హారిక గారి మీద జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్సీపీ మొత్తం ఖండిస్తూ ఈ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. అందరికీ నమస్కారం.